హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము 7th క్లాస్ తెలుగు సెల్ఫ్ అసెస్మెంట్ టర్మ్ 2 అంటే SA2 ఎగ్జామినేషన్ యొక్క న్యూ మోడల్ పేపర్ని చూద్దాం. సో ఇది గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి న్యూ మోడల్ పేపర్ కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ని మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, తల్లిదండ్రులకు పిల్లలు కనకం కొనిస్తారు. సో ఇక్కడ కనకం అనే వర్డ్కి అర్థం రాయాలి. సో కనకంకి వర్డ్కి అర్థం వచ్చేసి పసిడి వస్తుంది, బంగారం వస్తుంది, స్వర్ణం వస్తుంది. కాబట్టి అన్నీ సరైనవే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, పృథ్వీ గుండ్రంగా ఉంటుంది. పృథ్వీ అంటే ఏంటి? ఇక్కడ దీని మీనింగ్ రాయాలి, అర్థం రాయాలి. సో పృథ్వీ అంటే భూమి, అవని, పుడమి. సో 3 ఆన్సర్స్ కూడా కరెక్టే కాబట్టి అన్నీ సరైనవే. నెక్స్ట్, సమాజంలో మంచి సేవ చేసే వారికి కీర్తి కలుగుతుంది, అలాంటి వారికి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. సో ఈ సెంటెన్స్లో సమానార్థక పదాలని మనము ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ కీర్తి అనే పదం ఇంకా పేరు ప్రఖ్యాతలు అనే పదం రెండు కామన్ ఉన్నాయి కాబట్టి కీర్తి, పేరు ప్రఖ్యాతలు. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, హస్తరేఖలతో జాతకాలు చెబుతారు. సో హస్త అనే పదానికి పర్యాయ పదాలు రాయాలి. సో పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే చేయి, కరము అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ముఖము శుభ్రముగా కడుక్కోవాలి. సో ఈ ముఖము అనే పదానికి మనము వికృతి పదము రాయాలి. సో ముఖము అనే పదానికి వికృతి పదం వచ్చేసి మొగము. నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, మన హృదయాన్ని దిటువుగా ఉంచుకోవాలి. దిటువుగా అంటే ఏంటి? దీని యొక్క ప్రకృతి పదం రాయాలి. దీని ఆన్సర్ వచ్చేసి దృఢం. దృఢం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి, సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇది ఏ రకమైనటువంటి వాక్యం అని అడిగాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి అకర్మక వాక్యం. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, 4 కాళ్ళు. జంతువులకు 4 కాళ్ళు ఉంటాయి. సో 4 కాళ్ళు అనే దానికి సమాసం రాయాలి. ఇక్కడ సంఖ్య ఉంది కాబట్టి ఇది ద్విగు సమాసం. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, సావిత్రి పరీక్షలో ఏమి రాయాలో పాలువోక ఉంది. పాలువోక అనే పదాన్ని సంధి విడదీయాలి. సో పాలు ప్లస్ పోక. నెక్స్ట్ క్వశ్చన్, పాలాక్షుడతి. ఈ పదాన్ని విడదీసి తర్వాత మనకు సంధి ఏదొస్తుందో ఆ సంధి పేరు రాయాలి. సో ఈ సంధి పేరు వచ్చేసి ఫస్ట్ దీన్ని విడదీసి చూసినట్లయితే పాల ప్లస్ అక్షుడతి. సో ఇక్కడ ఆ అనే కారం వచ్చింది కాబట్టి, అకారం వచ్చింది కాబట్టి సో ఇది అత్వ సంధి, రైట్? నెక్స్ట్, వాల్మీకి సంస్కృత రామాయణం రాశాడు. క్రియను గుర్తించండి. రాశాడు అన్నది క్రియ. సో ఆప్షన్ ఈజ్ రాశాడు. నెక్స్ట్, సంధి పదాన్ని విడదీసినప్పుడు పూర్వపర పదాలు రెండు ఒకే విధమైన పదాలు వస్తే అందులో రెండవ పదాన్ని ఏమంటారు? ఆమ్రేడితం, పరస్వరం, పూర్వస్వరం అన్ని కరెక్టే. సో ఆప్షన్ డి. నెక్స్ట్, నిర్భయంగా బ్రతకాలి. ఏది పనికిరాదు? కీడు పనికిరాదా, మంచి పనికిరాదా, సహాయానికి పనికిరాదా, భయం పనికిరాదా? ఆప్షన్ బి. నిర్భయంగా బ్రతకాలి, భయం పనికిరాదు. నెక్స్ట్, మీరందరూ పరీక్ష బాగా రాయాలి. ఈ అర్థం ఆధారంగా ఏ వాక్యమో గుర్తించండి. సో ఇది ఆశీర్వాదక వాక్యం. ఆశీర్వాదం ఇస్తున్నారు బాగా రాయాలి అని. సో ఇది ఆశీర్వాదక వాక్యం. నెక్స్ట్, నవీన పాఠశాలకు వెళ్ళింది, భావన కళాశాలకు వెళ్ళింది. సో ఇక్కడ మనం దీన్ని సంయుక్త వాక్యంగా మారిస్తే నవీన భావన పాఠశాలకు వెళ్ళారు అన్నది కరెక్ట్. సారీ
నవీన పాఠశాలకు వెళ్ళింది, భావన కళాశాలకు వెళ్ళింది. సో నవీన పాఠశాలకు, భావన కళాశాలకు వెళ్ళారు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూసుకున్నట్లయితే మన విశిష్ట ఉత్సవాలు అనేది ఉపవాచకం ఉంది కదా మనకు. సో అందులో కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో మనకు కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ సి 3214. నెక్స్ట్ ఆంధ్ర మహాభాగవతాన్ని రాసింది ఎవరు అంటే బమ్మోర పోతన. నెక్స్ట్ స్ఫూర్తి ప్రదాతాలు ఉపవాచకంలో లేని కవి ఎవరు? లేని వారు లేని వారు ఎవరు అంటే కోడి రామ్మూర్తి నాయుడు గారు ఉన్నారు, డొక్కా సీతమ్మ గారు ఉన్నారు, గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు ఉన్నారు, డాక్టర్ అబ్దుల్ కలాం గారు లేరు. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ గాథా సప్తశతి రచనను తెలుగులోకి అనువాదం చేసిన కవి ఎవరు అంటే మనకు ఆన్సర్ వచ్చేసి, సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లార్లపల్లి అనంతకృష్ణ శర్మ. నెక్స్ట్ అభినవ గాన గంధర్వుడిగా పేరొందిన గాయకుడు ఎస్పిబి పూర్తి పేరు గుర్తించండి. సో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పూర్తి పేరు ఏది అంటే శ్రీపతి పండిత రాధ్యులు బాలసుబ్రహ్మణ్యం. సో ఇది మన కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కలువకొలను సదానంద మాయాకంబలి అనే కథల సంపుటను రచించారు. ఈ వాక్యంలో క్రియాపదాన్ని మనం గుర్తించాలి. రచించారు అన్నది ఇక్కడ మనకు క్రియాపదం. నెక్స్ట్ పదకవిత పితామహుడు అన్నమాచార్యులు రచన కానిది గుర్తించండి. సో రచన కానిది ఏంటి అంటే ద్విపద భారతం. ఇది మనకు పదకవిత పితామహుడు అన్నమాచార్యుల గారి రచన కాదు. నెక్స్ట్ ప్రియమిత్రునికి లేఖపాఠం రాసిన వారు ఎవరు అంటే సూర్యదేవర సంజీవదేవ్. నెక్స్ట్ కొరకున్ కై అనేది మనకు ఏ విభక్తి ప్రత్యయం, ఏ విభక్తికి చెందినది అంటే చతుర్థి విభక్తికి చెందినది. నెక్స్ట్ తెలుగు భాషలో మమకారం 16 ఏళ్ల వయసులోనే విద్యా విలాసం అనే శతకాన్ని రాసిన కవి ఎవరు అని అడుగుతున్నారు. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉమర్ అలీ షా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆంధ్ర విష్ణు దేవాలయం ఎక్కడుంది? ఇది మనకు నెక్స్ట్ సెక్షన్ అనుకుంటా, పార్ట్ బి. సో ఈ పార్ట్ బిలో వచ్చేసి అవగాహన ప్రతిస్పందన ఉంటుంది. ఇందులో 26th క్వశ్చన్ చూసుకున్నట్లయితే 26th క్వశ్చన్లో ఫస్ట్ వన్ ఆంధ్ర విష్ణు దేవాలయం ఎక్కడుంది? సో ఆంధ్ర మహావిష్ణు దేవాలయం అనేది మనకు కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఉంది. ఆముక్తమాల్యద గ్రంథం రాసింది ఎవరు? ఆముక్తమాల్యద గ్రంథం రాసింది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. సో శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద గ్రంథం రాశారు. నెక్స్ట్ క్వశ్చన్ కరపత్రాన్ని ప్రచురించినది ఎవరు? సో అఖిలాంధ్ర ఆలయ పరిరక్షణ సంఘం అమరావతి కృష్ణా జిల్లా అని రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ కరపత్రానికి ఉన్న శీర్షిక ఏది? సో కరపత్రానికి ఉన్న శీర్షిక వచ్చేసి ఆలయ పరిరక్షణ అందరి బాధ్యత. నెక్స్ట్ క్వశ్చన్ దేశ భాషలందు తెలుగు లెస్స వాక్యానికి సరిపోయే వాక్యాన్ని పై కరపత్రంలో గుర్తించి రాయండి. సో దానికి సంబంధించినది వచ్చేసి నేను తెలుగు వల్లభుని, నా భాష తెలుగు భాష. నెక్స్ట్ క్వశ్చన్ పై కరపత్రంలో 2 సర్వనామాలు రాయండి. 2 సర్వనామాలు మనం గుర్తించి రాయాలి. సో ఫస్ట్ వచ్చేసి తాను, నెక్స్ట్ నేను, రైట్? సో 2 సర్వనామాల్ని మనము గుర్తించాము. నెక్స్ట్ వచ్చేసి వ్యక్తీకరణ సృజనాత్మకత. ఇందులో వచ్చేసి మనకు
మన టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. సో 27th క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మర్రి చెట్టు పాఠ్యభాగ్య రచయిత గురించి రాయండి. సో మర్రి చెట్టు పాఠంలోని రచయిత గురించి మనం రాయాలి. సో మీరు ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మీరు కంప్లీట్గా ఆన్సర్ నేర్చుకొని ఎగ్జామ్లో రాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్కౌట్స్ గైడ్స్ విద్యార్థులు చేసే సేవా కార్యక్రమాలను 4 రాయండి. సో మీరు దీనికి ఇక్కడ ఆన్సర్ చూసుకోవచ్చు. ఈ విధంగా మీరు నేర్చుకొని రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ బాలచంద్రుని పరాక్రమాన్ని ఎవరితో పోల్చడం జరిగిందో తెలపండి. సో దీనికి కూడా మీరు ఇక్కడ ఆన్సర్ చూడొచ్చు. ఈ విధంగా మీరు ఎగ్జామ్లో రాయండి. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ 29th క్వశ్చన్ ఆంధ్ర తిలక్ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారి గురించి రాయండి. నెక్స్ట్ 30th క్వశ్చన్ సో ఇంతటితో మనకు 7th క్లాస్ తెలుగు పేపర్ అనేది మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది. సో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్.